ఈరోజు చిన్న స్టోరీ చెప్తాం. అందరికీ వందనాలు. ఒకరోజు అడవిలో సింహాలన్నీ ఏలుతూ ఉంటాయి. అయితే ఎవ్వరికి రాని ఆశ ఒక నక్కకి ఆశ కలిగిందంట. నేను ఏలితే ఎలా ఉంటుంది ఈ అడవిని అని. నక్క ఎప్పుడు కుయుక్తిగానే ఆలోచిస్తుంది. మనుషుల్లో కూడా నక్కల్లాంటి వారు చాలామంది ఉంటారు. ఎలా ఉంటుంది అని సింహాల దగ్గరికి వెళ్ళి చెప్పిందంట. మీకంటే నేను ఈ అడవిని చాలా బాగా ఏలగలను, బెట్ కడతారా అని అడిగిందంట. అప్పుడు సింహాలు, నిజమా? సరే చూద్దాం ఎంతవరకు ఏలగలవో అని సింహాలు అన్నాయంట. అంటే నక్క ప్లాన్ వేసిందంట. మిగతా జంతువులన్నిటి దగ్గరికి వెళ్ళి, సింహాలు మిమ్మల్ని తినకుండా నేను కాపాడుతాను, మీరు నా పక్షాన్ని ఉంటే ఈ అడవిని మనమే వెళ్దాం అని చెప్పిందంట నక్క. అప్పుడు జంతువులు పాపం చిన్నవి కదా, అలాగే కొన్ని పెద్దవి కూడా, సింహాల నోటికి దొరకటం కంటే నక్క మాటని నక్క వెనకాలంటే మనకంతా మంచి జరుగుతుంది అని నక్క మాట విన్నాయంట. ఇదంతా పైనుండి కోతి చూస్తుందంట. ఆ సింహాల దగ్గర బెట్ట కట్టింది, ఈ జంతువుల దగ్గరకు వచ్చి మాట్లాడేది పక్షులు కోతులు వింటున్నాయంట. కానీ వీళ్ళతో చెప్తే ఏమంటారోనని అవి సైలెంట్గా ఉన్నాయి. అయితే ఈ అడవి ఉన్న వాటినన్నిటినీ నక్క తీసుకొని సింహాల దగ్గరికి వెళ్ళిందంట. వెళ్తే సింహాలు ఆశ్చర్యపోయాయంట. ఏంటి ఇవన్నీ నక్క వైపు ఉన్నాయా, మాకు కదా భయపడాలి అని సింహాలన్నీ ఒక పక్కన మీటింగ్ పెట్టుకొని, మనం తప్పు చేశాంరా, కుయుక్తి గల నక్కతో సహవాసం పెట్టి బెట్ కట్టాం. అసలు నక్కనేసేస్తే ఇవన్నీ మనం చెప్పినట్టు తింటాయి కదా అని సింహాలు అనుకున్నాయంట. అనుకొని వెంటనే అందులో ఒకటి దుడుకైన సింహం వచ్చి నక్క పీక పట్టుకుందంట. అంతే, నక్క చనిపోయింది. వెంటనే జంతువులన్నీ ఎక్కడ చెల్లా చెదురైపోయింది. చాలా ఫాస్ట్గా పరిగెట్టేసినాయి. అప్పుడు సింహాలు అనుకున్నాయంట, అరే మనము అడవులకి రాజులమే, ఎవరితోటి బెట్ట కట్టకూడదు, మనం లైఫ్ అంతా మనం సింహంలాగే జీవించాలి, వేటాడి తినాలి, దొరికిన దాన్ని తినకూడదు, ఆ నక్కని పక్కన పడేయండి అని చెప్పిందంట పెద్ద సింహం. ఎందుకంటే దానికి అది వచ్చిన దాన్ని మనం తినకూడదు. కష్టపడి పనిచేసి పరిగెట్టి దాన్ని తింటే ఆ ఉడుకు రక్తంలో చాలా టేస్ట్ ఉంటుంది అని పెద్ద సింహం చెప్పిందంట. కానీ మా సింహాలన్నీ ఆ నక్కని పక్కన పడేసేయంట. చిన్న చీమలు అలాంటివి వచ్చి ఆ నక్కని పట్టుకొని తిన్నాయంట. దీన్ని ఏమంటారో తెలుసా? ఇంత బతికి ఇంత వెనకాల చచ్చిపోవటం అంటే అదే. అంటే మనం బతికితే రాజసంగా బతకాలి, ఎవరి దగ్గర చెయ్యి చాపి బతకూడదు, ఏది ఫ్రీగా వచ్చింది తీసుకోకూడదు, కష్టపడి పోరాడి పనిచేసి బ్రతకాలి. ఈ కథలో నీతి ఇదే. దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు, కష్టే ఫలి అని. అంటే కష్టపడ్డ వాళ్ళకి ఫలితం తప్పకుండా దక్కింది. చాలామంది ఇప్పుడు ఈజీ మనీ కోసం ఆలోచిస్తున్నారు. ఈజీగా ఎలా సంపాదించాలి, ఈజీగా అన్నీ పొందేసుకోవాలి,
ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ 20-30లో ఉన్న పిల్లలు పాడైపోవటానికి, ఉద్యోగాలు లేకపోవడానికి, పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం ఏంటంటే పెంపకం తేడా కాదు, వాళ్ళలో ఉన్న మనస్తత్వం తేడా. ప్రతిదీ ఈజీగా దొరికేయాలి. ఆ ఈజీగా దొరకాలి అనుకున్న వాళ్ళకి లైఫ్ బాగోదు. అందులోనే కొందరు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు చూడండి మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటారు. వాళ్ళు చిన్న వయసే కానీ ఎక్కువ ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. కుటుంబానికి దూరం అయ్యామని బాధపడుతూ ఉంటారు. కానీ కష్టపడి ఇప్పుడు శ్రమిస్తేనే కదా రేపు కుటుంబం సంతోషంగా ఉంటుందని చిన్న వయసు నుంచే కష్టపడుతూ ఉంటారు. చూసారా డిఫరెన్స్? ఒకే వయసు కదా, కొందరు ఒకే వయసు ఉంటారు, ఇద్దరు స్నేహితులై ఉంటారు, ఒకడు సంపాదిస్తాడు, ఒకడు గాలికి తిరుగుతాడు. అంటే మనస్తత్వాలు తేడా. కష్టపడితే ఏ పనైనా మంచిదే. చదువుకుంటే ఏంటి, టీ అమ్ముకోకూడదా, కూరగాయలు అమ్మకూడదా, ఫ్రూట్స్ అమ్మకూడదా, ఏదో ఒక వ్యాపారం చేయొచ్చు. కాకపోతే అవగాహన కలిగి ఉండాలి. ఏది చేసినా దేవుడు ప్రతి విషయంలో నేర్పిస్తున్నాడు. ఎలా అంటే నువ్వు డబ్బు వైపు పరిగెట్టావనుకో నీ బతుకంతా ఆ కుయుక్తి కలిగినది వాడిగానే ఉంటావు. కాదు, నువ్వు నీ కష్టం వైపు పరిగెట్టు, డబ్బు నీ వెనకాల పరిగెట్టుకొస్తుంది. నువ్వు కుటుంబం వెనకాల పరిగెట్టు, నీ సంతోషం నీ వెనకాల పరిగెట్టుకొస్తూ ఉంటుంది. నువ్వు సహవాసం వెనకాల పరిగెట్టు, నీ ఆనందాలు, ఐశ్వర్యం అన్నీ కలిపి నీ వెనకాల పరిగెట్టుకొస్తాయి. నువ్వు స్నేహితుల వైపు పరిగెట్టు, వాళ్ళు నిన్ను వెంబడిస్తారు నీతో పాటు. ఇది దేవుని వాక్యంలో ఉన్నది. మనుషులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు వెనకాల పరిగెట్టి కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నారు, సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏదైనా సరే ఈజీ మనీ కోసం ట్రై చేస్తున్నారు. వద్దొద్దు. నీకు కావలసినంత రోజు దేవుడిస్తున్నాడు. ఉదయాన్నే ఆహారం ఇస్తున్నాడు, మధ్యాహ్నం ఆహారం ఇస్తున్నాడు, రాత్రికి ఆహారం ఇస్తున్నాడు, కంటి నిండా నిద్రిస్తున్నాడు, సుఖంగా పడుకోవటానికి ఒక ఇల్లు, బెడ్ అన్నీ సమకూర్చాడు. ఇంతకు మించి మనిషికి ఏం కావాలి? నిజం చెప్పాలంటే డబ్బు వెనక పరిగెట్టేవాడికి నిద్ర ఉండదు. డబ్బు వెనకాల పరిగెట్టేవాడికి సంతోషాలు ఉండవు. డబ్బు వెనక పరిగెట్టేవాడికి కుటుంబాలు ఉండవు. కానీ కష్టపడి పని చేస్తాడే రెక్కలు అలసిపోయేలాగా, వాడికి కుటుంబం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ తన కష్టాన్ని ఎవరూ ఎరగరు. ఎందుకంటే తను ఎంత కష్టపడుతున్నాడో ఇంట్లో చెప్పడు. కాబట్టి దేవుడు తనని ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటాడు. నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, నువ్వు ఎంత కష్టపడుతున్నావో కుటుంబం కోసమని. అందుకే అనేక మంది మగవాళ్ళు ఎప్పుడు వయసు పెరిగినా పెళ్ళిళ్ళైనా ఒకేలా ఉంటారు. ఆడవాళ్ళు అలా ఉండరు. వయసుని బట్టి లెవెల్ మారిపోతుంది, హైట్ మారిపోతుంది, లావు మారిపోతుంది, ఇలా మారిపోతారు. కానీ మగవాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటారు. ఎవరో కొందరికి అనారోగ్యాల వల్ల పాడవుతారు, కానీ మగవాళ్ళు చీకు చింత లేకుండా ఉంటారు. స్ట్రెయిన్ ఉంటుంది, చెప్పరు, వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు. దాన్ని ఎవరికి చూపించరు. ఆడవాళ్ళు ఉన్నారనుకో చిన్న ప్రాబ్లంని అందరికీ చెప్పుకుంటారు. అందుకే ఆడవాళ్ళ నోట్లో నూలు గింజ దాగదు అంటారు. నిజమే. ఎందుకంటే
ఆడవాళ్ళు శక్తివంతంగా ఉండడానికి కారణం ఏంటంటే ఏమీ దాచుకోరు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, అయినా ఐ డోంట్ కేర్ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు టేక్ ఈజీగా తీసుకుంటారు. మగవాళ్ళు మనసులో పెట్టేసుకుంటారు. ఆ మనసులో పెట్టుకొని దాన్ని ఎప్పుడో ఒకప్పుడు బయటకు తీస్తారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ అందరినీ దేవుడు చూస్తున్నాడు కదా. ఇప్పుడు కుయుక్తి గల నక్కలా బతకటం కంటే పరిగెత్తి 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 సాధించిన సింహంలా బతకటం నేర్చుకోవాలి. అందరూ జీవించినట్లే మనం జీవించాలని అనుకోకూడదు. ఏ రోజు ఏ పని చేయాలో, ఏ క్షణంలో ఏ పని చేయాలో అదే చేయాలి. కొందరికి సహాయం చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి అర్హత ఉండదు. సహాయం పొంది నెత్తి మీద చెంగేసిపోతూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడు కదా, వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాడు దేవుడు. కానీ అది వాళ్ళు తెలుసుకోలేరు. సాతానుకు యుక్తి అనుకుంటారు. నిజానికి వాళ్ళు చేసుకున్నదే వాళ్ళు అనుభవిస్తున్నారని వాళ్ళకి తెలియదు. అప్పు తీసుకొని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు కొందరు. దానివల్ల ఏంటో తెలుసా? వాడి కష్టార్జితాన్ని నువ్వెలా తింటున్నావు, నీకెలా అరుగుతుంది అని దేవుడు ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉందా? నీ అవసరానికి ₹1 తీసుకున్నావు, కరెక్టే, ఈరోజు కాకపోతే రేపు ఇస్తారని రిక్వెస్టెడ్గా ఉండాలి కదా. అలా ఉండరు కొందరు. వాళ్ళంతా కుయుక్తి కలిగే ఉంటారు. వాళ్ళ లైఫ్ అంతా ఎంత ఎదుగుదామని ఇంకా పైకి రాలేరు. ఎందుకంటే ఎంతోమంది చెయ్యి అందిస్తారు, జారు విడుచుకుంటారు. వాళ్ళ జీవితం పైకి రావాలంటే చాలా కష్టం. దేవుడు అందుకనే ఒక్కొక్కరిని ఒక్కో స్థానంలో ఉంచాడు. ఒక మామిడి చెట్టుకి ఎంత వాల్యూ ఇచ్చాడో జామ చెట్టుకి అంతే వాల్యూ ఇచ్చాడు. కానీ అందరూ మామిడి పళ్ళనే ఇష్టపడతారు. ఎందుకు? సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి కాబట్టి. మరి జామకాయలు అలా కాదు, ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి. జామకాయ రేటు తక్కువకు వస్తుంది, తినడానికి రుచిగా ఉంటుంది, కానీ వాల్యూ ఉంచరు. ఎందుకో తెలుసా? దేని టేస్ట్ దాందే. ఎప్పుడైనా దొరికే దానికోసం వెయిట్ చేస్తాం. సింహం కూడా ఆకలి వేసినప్పుడే వెళ్తుందంట. ఆకలి వేసినప్పుడంట పరిగెడుతుందంట అది. ఎందుకంటే పోరాడి 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 ఆ ఉడుకు రక్తాన్ని తను తాగేస్తుందంట. దానికి ఆకలి తీరిపోతుంది. ఆ ఉన్న మాంసాన్ని అది కొంచెమే తిని కన్మా సింహాలకు ఇచ్చేస్తుందంట. చూసారా? మరి మనుషుల్లో ఇలాంటి ఆలోచన లేదు. మనం తిని ఎదుటి వాళ్ళకి పెడదాము అనే ఆలోచన లేదు. ఎంత వచ్చినా మనమే తిందామనే ఆలోచన. కొంచెం కొన్ని క్వాలిటీస్ నక్కని చూసి నేర్చుకోవచ్చు, సింహాన్ని చూసి నేర్చుకోవచ్చు. నక్కలాగా ఎప్పటికీ జీవించకూడదు. జీవిస్తే సింహంలాగే జీవించాలని ఆలోచన రావాలి. దేవుడు జంతువుల్ని మనకంటే ముందుగా అందుకే చేసి పెట్టాడు. ఒక చీమ నుండి చివరి సింహం వరకు ఏదో ఒక పాఠం మనకు నేర్పిస్తుంది. భారీ ఏనుగు చూడండి, అంత భారీ ఏనుగు చిన్న తాడు ముక్కకు లోబడిపోతుంది. దాన్ని తాడేసి కడితే అలాగే ఉంటుంది. ఎందుకంటారు? లోబడే మనస్తత్వం ఉంది. ఆ తాడు తెంపుకొని అది వెళ్ళలేదా? కాదు, యజమానుడికి లోబడుతుంది. ఇలా ప్రతి విషయం నేర్చుకుంటే చాలా కథలు మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ కథలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. లేదా ఏమైనా మార్పు చేయాలి అంటే నాకు సలహా ఇవ్వచ్చు.